వాకిలు తీసేది. ఎవరైతే ముందుగా కనిపిస్తారో అతన్నే ఆ రోజు బుక్ చేసుకునేది. మద్యపానం తాగేవాళ్ళని, ధూమపానం తాగేవాళ్ళని, దుర్మార్గుల్ని ఎవరినంటే వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేది కాదండి. ఎలా వచ్చిందో తెలియదు, ఈ వేశ్యావృత్తిలోకి వచ్చేసింది ఆవిడ, ఈ గండకి అనేటువంటి ఆవిడ. కానీ ప్రతినిత్యము ఒక్కొక్క మగోడు దగ్గర పడుకుంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు ఎంతో 1000 రూపాయలు 2000 ఇంత అని కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత ఆ డబ్బును తీసుకొని ఆ ఊర్లోనే నేపాల్ రాజ్యంలో ఒక అన్నసత్రం కట్టించిందంట, అనాథలందరూ అన్నం తినేదానికి. అంతేకాదు ఒక చెరువు తవ్విచ్చింది గోవు గొడ్డు నీళ్లు తాగేదానికి. అంతేకాదు ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాళ్ళకి బట్టలు ఇచ్చేది, ఎవరైనా అనాథలు వస్తే వాళ్ళకి అన్నం పెట్టేది. ఇట్లా మంచి పనులు చేస్తుంది గండకి. ఒకసారి మహావిష్ణువు ఈమెను పరీక్షించాలనుకున్నాడు. తెల్లవారే వచ్చి వాళ్ళ ఇంటి వాకిలి తట్టాడు. ఇప్పుడు వాకిలి తెరిచింది. ఎవరు స్వామి? నా పేరు నారాయణప్ప అని చెప్పి, ఈరోజు నేను నీ దగ్గరికి రావాలని ఆశగా ఉంది, సరే ఇందా అని చెప్పి ఎంతో ఒక 100 రూపాయలు ఇచ్చేసి రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా ఆవిడ ఆ రోజంతా స్నానం చేసి చక్కగా ఏకాదశి కదా, చక్కగా పూజలంతా చేసి కాచుకోంది. వచ్చాడు ఈయన. ఇంట్లోకి రాగానే తన భర్తలాగా గౌరవించి కాళ్ళు కడిగి నమస్కారం చేసి మంచి వంట చేసి పెట్టింది. ఆయన తినగానే పడకింట్లోకి తోడుకొని పోయి ఆయన బట్టలంతా ఇప్పుతూ ఉంటే లోపలంతా పుండ్లు, పెద్ద పెద్ద రాజపుండ్లు, సీము రక్తం కారుతుంది. ఏమిది అంటే, నాకు రోగము, అంటువ్యాధి ఉంది. మనలాంటి వాళ్ళైతే నువ్వు ఇచ్చిండి 100 రూపాయలు నీకు వాపసిస్తాం పో, ఇక్కడ నిన్ను ముట్టుకుంటే అంటువ్యాధి వస్తుంది అని పంపించేవాడు. కానీ ఆవిడ అలా అనలేదు. నన్ను పొద్దున్నే వచ్చి నన్ను నువ్వు ఒప్పందం చేసుకున్నావు, నువ్వు నా భర్త, నీకు వ్యాధి ఉందో ఏముందో, ఈరోజు నేను నీ పక్కలో పడుకోవాలని రాత్రంతా ఆయన పక్కలో ఉండి సేవలు చేసింది. ఆయనకు విపరీతంగా జ్వరం వస్తే ఏడ్చింది, అయ్యయ్యో నా స్వామికి ఎటువంటి కష్టం వచ్చిందని.